హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, కాపు జాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. ఇక్కడ ఇది శ్రీశ్రీ కవిత. ఇందులో చిన్న మార్పు చేశారు. నరజాతి అన్న చోట కాపు జాతి అని పెట్టారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 26% ఉన్న కాపులకు రాజ్యాధికారం లేదు. రాజ్యాధికారం కోసం కృషి చేస్తున్నారు. కానీ ఆ కృషి చేసిన వాళ్ళని మిగతా వాళ్ళు కాపు నాయకులు అనబడే వాళ్ళే లాగేస్తున్నారు. చిరంజీవి వచ్చినప్పుడు అట్లే చేశారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉన్నారు. సో కాపు జాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. ఈ పరపీడన పరాయణత్వానికి లాక్కెళుతోంది ముద్రగడ లాంటి నాయకులు. నాకేం మొహమాటం లేదు, ఓపెన్గా చెప్తున్నా. ఇవాళ ముద్రగడ గారు ఒక లేఖ రాశారు. ఆ లేఖ మీద చర్చిద్దాం అనుకుంటున్నా. ఉదయం నుంచి ఆలోచిస్తున్నా, అసలు ముద్రగడ గారిని ఇగ్నోర్ చేస్తే పోద్ది కదా, ఎందుకు మనము మళ్ళీ ముద్రగడ గారి గురించి మాట్లాడటమని. కానీ ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు. ఆయన ఇగ్నోర్ చేసేలా చేయడల్లా. ఆయన కాపు జాతిని, కాపు యువతని మరోసారి తాకట్టు పెట్టడానికి ఆయన సిద్ధపడ్డాడు. కాబట్టి మళ్ళీ నేను దీని మీద స్పందించాల్సి వస్తుంది. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ వస్తున్నాయి కానీ ఛానల్లో సబ్స్క్రిప్షన్స్ పెరగడం లేదు. మరింత మందికి ఛానల్ని పంపించండి. ఈ వ్యూస్ పెరగాలి, ఛానల్ సబ్స్క్రిప్షన్స్ పెరగాలి. కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. తద్వారా ఛానల్ మరింత వైబ్రెంట్గా మారుతుందని ఆశిస్తున్నా. ఎందుకంటే నా భావాలు నచ్చి నేను చేస్తున్న విశ్లేషణలు నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా ఎక్కువ మందికి చేరేలా చేయండి. మీకు కలుగుతున్న అనుభూతిని మరింత మందికి కలగాలంటే ఖచ్చితంగా మీరు ఛానల్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయాలి. థ్యాంక్ యూ. సో సబ్స్క్రిప్షన్ మర్చిపోకండి. పెద్ద ఆయన ముద్రగడ పద్మనాభం గారు లేఖ రాశారు. ఆ లేఖకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. గౌరవ ప్రజానీకానికి మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు ఉంచి నమస్కారములండి. ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు మీ అందరికీ మీడియా ద్వారా తెలుసని అనుకుంటున్నానండి. ఎస్ అండి, మాకు తెలుసు. మీరు వైఎస్ఆర్సీపీని రావద్దన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలిశారు. అలాగే జనసేన వాళ్ళు కూడా వచ్చి మిమ్మల్ని కలిశారు. జనసేనలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నానని మీరు చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు రావాలి, వచ్చి నా దగ్గరకు వచ్చి పిలిస్తేనే వస్తానని మీరు చెప్పారు. అందులో అంతర్లీనంగా మీరు పెట్టిన షరతు ఏంటంటే మీకు మీ కొడుకు సీట్ ఇవ్వాలి. ఇది మీరు అంతర్గతంగా పెట్టిన షరతు. మరి ఆ షరతుకు భయపడి పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరికి రాలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మీరైనా వెళ్ళొచ్చు. షరతులు లేకుండా ఇలాంటి సీట్లు, ఓట్లు, లేకపోతే ఇంకేదైనా కోట్లు, షరతులు లేకుండా మీరైనా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. బహుశా మీరు వెళ్ళలేదు. సరే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నానండి. సో వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాలని మరొకసారి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ముసుగు తొలగించారు. ఆయన చాలా రోజుల నుంచి వైఎస్ఆర్సీపీనే. సో తొలి ఉద్యమం ముందు కూడా వైఎస్ఆర్సీపీ ప్రోద్బలంతోనే ఉద్యమం చేశాడు. ఆ ముసుగు తొలగించి ఇప్పుడు బాహాటంగా ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళుతున్నానని ప్రకటించారు. వారిని మరలా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి మీ సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానండి. ఏం దిల్ పెద్ద ఆయన మీది. ఎటువంటి కోరికలు లేకుండా మీరు ఆయన మరొక్కసారి ముఖ్యమంత్రి చేయాలని సంకల్పించారు. గ్రేట్. వారి ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పథకాలతో పాటు వీలైనంత అభివృద్ధిని వారితో చేయించాలని ఆశతో ఉన్నానండి. వావ్, సుభాషితాలు. మీ బిడ్డను అయిన నేను ఎప్పుడు తప్పు చేయలేదండి, చేయను కూడా అండి. 14వ తారీఖున వైఎస్ఆర్సీపీలోకి చేరుటకు ఉదయం 8 గంటలకు కిర్లంపూడి నుండి తాడేపల్లికి ప్రయాణం అవుతున్నానండి. మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు కూడా పాలు పంచుకోవడానికి రావాలని ప్రార్థిస్తున్నానండి. చిన్న మనవి, క్షమించండి. ఈ ప్రయాణంలో మీ కావలసిన ఆహారం, ఇతర అవసరాలు మీ వాహనంలోనే తెచ్చుకోమని కోరుకుంటున్నానండి అని చెప్పి ఆయన రూట్ మ్యాప్ ఇచ్చారు. ఇది ఓవరాల్గా ముద్రగడ గారు అంటే షేమ్లెస్గా రాసిన లేఖ. అంటే ఇప్పుడు ఆయన ఉన్నట్టుండి వైఎస్ఆర్సీపీలోకి చేరాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఆయనకి ఎటువంటి కోరిక లేకపోతే, పాయింట్ 1, ఆయనకి ఎటువంటి కోరిక లేకపోతే వైఎస్ఆర్సీపీలోకి ఎందుకు చేరాల్సి వచ్చింది? ఆయన ద్వారా మరిన్ని సంక్షేమ పథకాలు చేయించాలని కోరుకుంటున్నాడట.
ఈయన కోరుకుని ఈయన అసలు లెక్కలో తీసుకుంటాడా? అయినా ఎన్నికల వరకు ఈయన వాడుకొని పక్కన పెడతాడు, తుప్పు పట్టిన ఇనుములాగా. సో ఈయన అంటున్నాడు సంక్షేమ పథకాలు ఆయనతో అమలు చేయించాలని అంటున్నాడు, అందుకు వెళుతున్నాను అంటున్నాడు. మరి అంత సంక్షేమ పథకాలు గొప్పగా చేస్తుంటే మీరెందుకు వైఎస్ఆర్సీపీలోకి నేరుగా వెళ్ళలేదు? ఎందుకు జనసేనలోకి ప్రయత్నం చేశారు? అంటే జనసేనలోకి వచ్చినప్పుడు ఆయన సంక్షేమ పథకాలు తప్పుగా కనిపించాయా మీకు? ఇప్పుడు మాత్రం ఒప్పుగా కనిపిస్తున్నాయా? ముద్రగడ గారు మిమ్మల్ని అడుగుతుంది. దయచేసి ఆలోచించాలి, యువత ఆలోచించాలా, ఈ కుయుక్తులను ఆలోచించాలా, ఈ షేమ్లెస్ వ్యవహారాన్ని ఆలోచించాలి మనం. సరే, ఎటువంటి కోరికలు లేకుండా వెళుతున్నానండి, కోరికలు లేవు. సరే, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆహ్వానిస్తేనే వెళ్తానని చెప్పిన మీరు జగన్మోహన్ రెడ్డి రాకుండా కూడా వెళ్ళారు, ఎటువంటి కోరికలు లేకుండా కూడా వెళుతున్నారు. ఏం నచ్చింది మీకు ఆయనలో అంతగా? నిజంగా మీరు నిఖార్సైన మనిషి అయితే, మీరు నిజాయితీ పరులైతే, మీరు నిబద్ధత కలిగిన వ్యక్తులైతే, నిజంగా మీరు కాపు జాతి కోసం పోరాటం చేసింది నిజమే అయితే, అందులో ఎటువంటి స్వార్థం లేదు అయితే, మీరు చేయవలసింది ఏంటో తెలుసా ముద్రగడ గారు? కాపులకు సంబంధించిన అంశాలు ఆయన దగ్గర పెట్టి ఆ డిమాండ్లు ఆయన ఓకే అంటే మీరు వెళ్ళుంటే ఓకే, సంవాట్ మీరేదో మీ కాపు జాతి ప్రయోజనాల కోసం మీరు వెళుతున్నారు అని చాలామంది అనుకునేవాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు మీరు? కాపుల్ని సీఎం చేస్తానన్నాడా? కాపులకు కాపు కార్పొరేషన్ పెట్టి ఇస్తానన్న 10,000 కోట్లు ఇవ్వలేదు కదా, అదేమన్నా ఇస్తానన్నాడా? అలాగే కాపులకు రిజర్వేషన్లు ఏమన్నా ఇస్తానన్నాడా? తెలుగుదేశం పార్టీ ఇచ్చిన 5% రిజర్వేషన్లు కూడా క్యాన్సిల్ చేశాడు కదా, ఆ రిజర్వేషన్లు ఏమైనా పునరుద్ధరిస్తానన్నాడా? లేకపోతే కాపుల పట్ల అరాచకంగా ప్రవర్తించాడు కదా, కాపులంటే లెక్కలేనితనంగా చూశాడు కదా, అలా చేసినందుకు ఏమన్నా క్షమాపణ చెబుతానన్నాడా? మరి ఎందుకు వెళుతున్నారు మీరు? పోనీ మీకు మీ కుమారుడికి ఏమన్నా పదవి ఇస్తానన్నాడా? లేకపోతే మిమ్మల్ని ఏమన్నా సీఎం చేస్తానన్నాడా? పోనీ గవర్నర్ అవ్వటానికి ఏమన్నా రికమెండ్ చేస్తానన్నాడా? మరి ఎందుకు వెళుతున్నారు? పోనీ కాపు జాతిని చీల్చి ఆయన దగ్గర ఒక వర్గాన్ని తాకట్టు పెట్టడానికి మీరు వస్తే మీ ఇద్దరు కలిపి 25 కోట్లైన ప్యాకేజ్ ఇస్తానన్నాడా? అన్నాడా లేదా? అనలేదనుకుందాం. ఎటువంటి కోరికలు లేకుండా వెళుతున్నాను అన్నారు కదా, మరి ఏమీ లేకుండా ఎందుకు వెళుతున్నారు ముద్రగడ గారు? ఏం బాగుకోవడానికి వెళ్తున్నారు? ఏం సాధించడానికి వెళ్తున్నారు? ఎవరిని సాధించడానికి వెళ్తున్నారు ముద్రగడ గారు మీరు? పవన్ కళ్యాణ్ని సాధించడానికి వెళ్తున్నారా? అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఓడిపోవాలి, మెగా ఫ్యామిలీని మనం మరింత తూట్లు పొడవాలని వెళ్తున్నారా? మరి ఏంటో మీ యొక్క ఎజెండా ఏంటో చెబితే మాలాంటి వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకుందామని అనుకుంటున్నామండి. పెద్దవారు కదా మీరు. సో గతంలో కూడా ఏవో ఉద్యమాలు చేశారట కదా, నేను అప్పుడు చిన్నవాడిని, అప్పుడు ఏదో ఉద్యమాలు చేశారంటే కదా మీరు. ఇవాళ మీరు చేస్తున్న పనులన్నీ చూసిన తర్వాత ఆ రోజు ఉద్యమాల వెనుక కూడా మీ స్వార్థం బయటపడుతోంది. ఆ రోజు మీరు ఉప్మా పెసరట్టు కోసం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి వత్తాసు పలికినప్పుడే మీ స్వార్థం, మీ యొక్క పరపీడన పరాయణత్వం బయటపడింది ముద్రగడ గారు. మరి జాతి ప్రయోజనాల కోసం కాకపోతే, మీ ప్రయోజనాల కోసం కాకపోతే ఎందుకు వెళుతున్నారు? పవన్ కళ్యాణ్ క్యారెక్టరు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని పక్క పక్కన పెట్టి చూసుకున్నారా ఏ రోజైనా? అప్పుడన్నా మీ అంతరాత్మ చెప్పేది కదా మీరు చేస్తున్నది తప్పు అని. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన మనిషి, ఆయన అద్భుతమైన క్యారెక్టరు, ఆయన ప్రజల కోసం ఆయన జన్మించాడు, మరో యేసు ప్రభు అని నమ్మి వెళ్తున్నారు మీరేమన్నా? 1,00,000 కోట్ల రూపాయలు ఆయన మీద వచ్చిన ఆరోపణలు నిజం కాదని నమ్మి వెళుతున్నారా? బాబాయ్ హత్యలు ఆయన ప్రమేయం లేదని నమ్మి వెళుతున్నారా? ఏం చేసి ఏం క్యారెక్టర్ అద్భుతమని నమ్మి వెళ్తున్నారో మీరు ఒక్కసారి మీరు ఎవరైతే ఆశీస్సులతో నేను వెళ్తున్నానని చెప్పారో వాళ్ళందరికీ కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది ముద్రగడ గారు. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇంతకు మంచి డ్యామేజ్ చేయలేరు. ఆల్రెడీ వాళ్ళ సోషల్ మీడియా వచ్చేసింది పెద్ద. మీరు గతంలో తుని సంఘటన అప్పుడు మీ కుట్రలు కుతంత్రాలు వైఎస్ఆర్సీపీతో కలిసి కాపు యువకుల్ని బలి చేశారు చూసారా?
ఆ రోజులు కాదు ఇవి, మారిపోయిందంతా. తెలుసుకున్నారు అందరూ, మీ యొక్క కుయుక్తిని కుట్రని తెలుసుకున్నారు. కాబట్టి దయచేసి ఇలాంటి కుయత్నాలు మానుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ముద్రగడ గారి గురించి వీడియో చేయాల్సిన పరిస్థితి వచ్చినందుకు నేను బాధపడుతున్నా. చాలామంది మిత్రులందరూ కూడా బాధపడుతున్నా. కొంతమంది మెసేజ్లు పెట్టారు, కొంతమంది ఫోన్లు చేశారు. ముద్రగడ గారు ఆస్తులు అమ్ముకున్నారండి, నిజాయితీ పరులండి, చక్కగా 16 కూరలేసి భోజనం పెడతారండి వాళ్ళ ఇంటికి వెళ్తే అని చెప్పారు. మీరు వెళ్ళండి, భోజనాలు తినండి. ఆయన అమ్ముకున్న ఆస్తులకు బహుశా ఇప్పుడు ఏమన్నా కాంపన్సేట్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన కూడా ఆస్తులు తీసుకోవచ్చు, ఆ డబ్బులు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఆయనకి ఏమైనా వస్తే తీసుకోవచ్చు. కాపులకు సంబంధించి ఎటువంటి డిమాండ్లు చేయకుండా ఆయన ఇవాళ అక్కడికి వెళ్ళి వాళ్ళ పంచన చేరటం అనేది సిగ్గు. ఇలాంటి నాయకుడు కోసమా మేము త్యాగాలు చేసింది? ఇలాంటి నాయకుడు వెనకరా మేము నడిచింది? ఇలాంటి నాయకుడు కోసమా మేము కేసులు పెట్టించుకుంది? ఇలాంటి నాయకుడి కోసమా మేము మదన పడింది అని కాపు యువత ఇవాళ బాధపడుతున్నారు. ఎనివే, మీరు వెళ్ళండి, ఆయన పంచన చేరండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది మీరు పరపీడన పరాయణత్వంలో ఉన్నారని. ఆల్ ది బెస్ట్ ముద్రగడ గారు. కనీసం వచ్చే వాళ్ళకి ఆ భోజనాలు అన్న పెట్టండి సార్. ఎవరిది వాళ్ళు తెచ్చుకోమన్నారు. ఆ ద్వారం పొడికి చెప్తే ఉప్మా పెసరట్టు పెడతాడు కదండి, ఆయన చెప్పొచ్చు కదా. పోనీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చెప్పండి, ఆయనను ఉప్మా పెసరట్టు అరేంజ్ చేస్తారు కదా, వెహికల్స్ అరేంజ్ చేయగలుగుతారు కదా. ఆ మాత్రం కూడా చేయరా మీకోసం? వాళ్ళు కూడా మిమ్మల్ని తుప్పు పట్టిన ఇనుము అనుకున్నారా? బహుశా అనుకునే ఉండొచ్చు. అందుకే ఇవాళ మీకు ఉప్మా పెసరట్టు పెట్టే అవకాశం కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. ఎనివే, ఆల్ ది బెస్ట్ టు ముద్రగడ పద్మనాభం గారు.